అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. సామాన్యమైన పని కాదు. నెహెమ్యా తలపెట్టింది, నెహెమ్యా చేయాలనుకున్నది సాదాసీదా పని కాదు కదండి, మిక్కిలి గొప్ప పని. నిజమే, ఈరోజు ఈ ప్రాంతంలో ఇలాంటి అద్భుత సభలు జరుగుతున్నాయంటే ఇది మామూలు పని కాదు, ఇది మిక్కిలి గొప్ప పని. ఇది ఒక్కరి ద్వారా జరిగే పని కాదు. నెహెమ్యా ఎంత చాకచక్యంగా ప్రవర్తిస్తున్నాడు. నేనే చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను ఉంటే, నేను లేకపోతే, నేను చేయకపోతే, నేను రాకపోతే దరిద్రం వదిలిపోతున్నాడు ఆయన. మనం చాలామంది నేను కాబట్టి పాడుతున్నాను, నేను కాబట్టి ఇస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నానండి, నేను కాబట్టే బతుకుతున్నారండి, నేను లేకపోతే అండి పైన దేవుడు ఉంటాడు తదాస్తు అన్నాడు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు అన్నమాట. నేను 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 అందుకేనండి ఏబిసిడీలు చూడండి, మీరు క్యాపిటల్ లెటర్ చూడండి ఎప్పుడైనా, ABCD, ఏకి ఎలాగ ఉంటుంది, బీకి ఎలాగ ఉంటుంది, సి ఇలాగ ఉంటుంది, డి ఇలాగ ఉంటుంది, ఏమండి ఈ ఇలా ఉండి ఇలా ఉంటుంది, అయ్యి ఉంటుంది చూడండి. ఇది ఎవరికి లొంగదో, అసలు దీన్ని పట్టుకోలేము, ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నిటారుగా ఉంటుంది. మీరు బాగా గమనించాలి, ప్రతి దాంట్లో ఒప్పులు ఉన్నాయి, సొంపులు ఉన్నాయి, అదిలో మాత్రం ఏమి లేదు, నేను అని అహం. నేను రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా, నేను ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా, నేను ఉన్నాను కాబట్టి నేను. నెహెమ్యా నేను అనలేదు, కానీ ఇది మిక్కిలి గొప్ప పని. ఇది ఒకరి వల్ల జరిగే పని కాదు. 10 మంది కలవాలి, సంఘమంతా కలవాలి, సమాజమంతా కలవాలి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలాలి. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని రాజ్యం రావాలంటే ఒక్క సంఘముతో పని కాదు. ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలన్నీ మమేకమైతేనే దేవుని రాజ్యం కట్టబడుతుంది, దేవుని పని పూర్తవుతుంది, దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని రాజ్యము కట్టడమే గొప్ప పని. ఆ గొప్ప పనిలో భాగంగా 3 రోజుల సభలు దైవజనులు సంఘము ఏర్పాటు చేయడము జరిగినది. ఇది సామాన్యమని పని కాదు, గొప్ప పని. మరి ఇంత మిక్కిలి గొప్ప పని వారు ఎలా చేయగలిగారండి? 3వ అధ్యాయం 1వ వచనం. నేను 3 మాటలు చెప్పేసి ముగించేస్తాను ఇక్కడ. 3వ అధ్యాయము 1వ వచనం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? వారు ఆనుకుని అనే మాట. స్టీవెన్సన్ గారు గొప్ప దైవజనుడు, అయినా బాగా పాటలు పాడతాడు. ఒక పాట, చక్కని పాట, చాలా చక్కని పాట. ఒకసారి పాస్టర్ గారు గుర్తు చేయగలుగుతారా? ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకుని చేస్తున్న ప్రతి కార్యం. ఎంత చక్కని మీనింగ్! నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే ఆ తర్వాత మీకు రాదు, నాకు రాదు, అక్కడితో వదిలేదు. నీపైనే ఆనుకున్నా, రాస్తున్నా, నీపైనే ఆనుకున్నా, చేస్తున్నా. మిక్కిలి గొప్ప పని ఆ దినాలలో నెహెమ్యా చేయగలిగినారు, అప్పటి కాలంలో ఉన్న ప్రజలు చేయగలిగినారు అని అంటే మీరు ఆనుకుని పని చేశారు. ఈరోజు 3 రోజులు కాదండి, వచ్చే సంవత్సరం 4 రోజులు అవ్వాలి. 4 రోజులు కావదండి, 5 రోజులు అవ్వాలి. ఇక్కడ కాదండి, మరొక చోట సభలు జరగాలి అని అంటే ఆనుకుని పనిచేసేవారు సంఘంలో కావాలి, లేవాలి. ఇక్కడ 32 సార్లు ఉంటుందండి ఆనుకుని ఆనుకుని ఆనుకుని. మొట్టమొదటిగా యాజకుని ఆనుకుని వారు కట్టడం ప్రారంభించారట, పని చేయటం ప్రారంభించారట. 30
2 సార్లు మనం చూస్తున్నాం, ఆనుకుని పనిచేయాలి. ఒకటి దేవుని మీద ఆనుకోవాలి, 2 సేవకుల మీద ఆనుకోవాలి, సంఘం మీద ఆనుకోవాలి, కుటుంబం మీద ఆనుకోవాలి, పని చేయాలి. అద్భుతంగా జరుగుతుంది. 2వ మాట మనం చూసినట్లయితే ఆనుకోవటమే కాదు, వారు మనస్సు కలిగి ఉన్నారట. ఒకసారి చూద్దాం, 4వ అధ్యాయము 6వ వచనం, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. 3వ పాయింట్లో రెండవ పాయింట్ అన్నమాట. ఆయనను పని చేయుటకు జనులకు మనస్సు ఉంటే ఏముంటది చెప్తాం కదా, మార్గం ఉంటుంది. జక్క ఏసిని చూడాలనుకున్నాడు, శరీరం అందట నువ్వే ప్రపంచంలో ఒక వింతరా బాబు, అసలు నిన్ను నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు చూసుకుంటేనే ఆశ్చర్యం, నువ్వు ప్రభుని చూడటమా, కూర్చో అన్నదట. అప్పుడు ఏం చేశాడు, ఏమండి, మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎక్క ముందు ప్రజలు అడ్డొచ్చారట. నిజమే, దేవుని దగ్గరికి వెళ్దామంటే ఎవరొకరు అడ్డొస్తూ ఉంటారు, బాప్టిజం పొందుదామంటే ఎవరొకరు అడ్డొస్తూ ఉంటారు, ఉద్యోగం రావాలిగా, పెళ్ళి అవ్వాలిగా. ఇక 3వదిగా మనం చూసినట్లయితే తన పాపమే తనకు అడ్డొచ్చింది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆగిపోలేదు జక్కయ్య, యేసును చూడాలనుకున్నాడు, చూసేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. కారణం ఏంటో తెలుసా, మనసు ఉంది. చెయ్యాలన్న మనసు, పాడాలన్న మనసు, చదవాలన్న మనసు, బాప్తిస్మము పొందాలన్న మనసు, దేవునికి ఇవ్వాలన్న మనసు, దేవుని భారం మోయాలన్న మనసు నీలో ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగవు, సాగిపోతూ ఉంటావు. చాలా మంది అంటూ ఉంటారు, ఈ సభలకు మొత్తం నేను ఇచ్చేద్దాం అనుకున్నానండి, భోజనాలు పెట్టుకుందాం అనుకున్నానండి, కానుకలు ఇద్దాం అనుకున్నానండి, ముందు వచ్చిన పాస్టర్ గారికి కానుక నేను ఇద్దాం అనుకునే ఉండండి. ఈ లోపు వేసిపోతాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు, అనుకునే ఉండండి. ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, అనుకునేవారు కాదట దేవునికి కావాల్సింది, ఆనుకునేవారు కావాలి. 2వ మాట, మనసుంది. ఏమండి, ఎంతటి మనసో తెలుసా, తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు పని చేస్తున్నప్పుడు, నిందను ఎదుర్కొన్నారు వాళ్ళు. అదే అధ్యాయములో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా కోపం పుట్టించారు, పని చేయకుండా అడ్డుపడ్డారు, రకరకాల ఇబ్బందులు కలగజేశారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఎలాగో తెలుసా, ఈ దుర్బలుడైన యూదులు ఏం చేయగలరు, ఊరిలో చెత్త కుప్పలుగా పేర్చబడ్డది. ఈ దుర్బలుడైన యూదులు ఈ చెత్తను తొలగించగలరా? ఆ కెపాసిటీ ఉందా వాళ్ళకి? ఆ స్టామినా ఉందా వాళ్ళకి? ఈ చెత్తను తీసేటప్పటికే వాళ్ళకి అయిపోతుంది. నిజమే, చాలామంది శబ్దం చేస్తూ ఉంటారు, మీరంతా అరుస్తున్నారు కానీ మా ఓడు చెత్త అండి బాబీడు, వీడిని కడగటం చాలా అసాధ్యం, వీడిని మార్చటం చాలా అసాధ్యం, వీడు మారతాడంటే గ్యారంటీ లేదండి బాబు, అవసరమైతే మిమ్మల్ని మార్చేస్తాడు తప్ప వీడు మాత్రం మారడు. నేనంటాను, ఏ మనుషులు చెత్త కుప్పలుగా కూర్చబడి ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని దిగిందా, ఆ వ్యక్తి హృదయంలో ఉన్న చెత్తంతా కాల్చబడుతుంది, నోటిలో ఉన్న చెత్తంతా కాల్చబడుతుంది, మనసులో ఉన్న చెత్తంతా కాల్చబడుతుంది. ఈ రాత్రి, ఈ మొదటి రోజు, ఈ ప్రణాంగంలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో మన మధ్య సంచారం చేస్తున్నప్పుడు నీ ఆలోచనలో ఉన్న చెత్త కాలిపోవునుగాక, మనసులో ఉన్న చెత్త కాలిపోవునుగాక, నోటులో ఉన్న చెత్త కాలిపోవునుగాక, ఫోన్లో ఉన్న చెత్త కూడా పేలిపోవునుగాక. తలనొప్ప, కళ్ళు మసల కమ్ముతున్నాయా, జ్వరం వస్తుందా, తల తిరుగుతుందా, వీటన్నింటికి ఒకటే పరిష్కారం అంట. సెల్ ఫోన్ అట్టుకుని గిర్రని తిరిగి ఎదురున్నటువంటి చెరువులే ఎత్తేనట, ఏమైపోతుందట తలనొప్పి అంతా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక వేటు న్యూస్లో చదివాను, కొంతమంది బాత్రూమ్ ప్రియులు ఫోన్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారట. అదే మంచి అవకాశం అని బాత్రూంలో కూర్చుని, ఆ కమోడ్ మీద కూర్చుని, ఏమండి ఒక గంట ఉంటున్నారట, జబ్బులో చచ్చిపోతున్నారట. అలాగేం చేస్తున్నారేమో జాగ్రత్త అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట నేను కాదండి బాబు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చెత్తను మార్చగలరా? ఈ చెత్తను ఏమండి కాల్చగల మీ వల్ల అవుతుందా? మా వల్ల కాదు, కానీ మా పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ సాధ్యమే. ఆయన ఒక వ్యక్తి మీద వచ్చారు అని అంటే
కాల్చివేస్తారు, గుణాలను కాల్చివేస్తారు, చెడు అలవాట్లను కాల్చివేస్తారు. ఈ రాత్రి చెడు అలవాట్లన్నీ కాలిపోవును గాక, పరిశుద్ధపరచబడును గాక, శుద్ధి చేయబడును గాక. ఇలాంటి తిరస్కారాల మధ్యలో వారికి ఏముందట? మనస్సు ఉంది. ఈ సభకు వచ్చే ముందు ఎన్నో ఆటంకాలేమో, కానీ మనసు ఉంది కాబట్టి ఈ స్థలానికి మీరు రాగలిగినారు. లాస్ట్ మాట